హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ గురించి మీకు టోటల్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి దాంట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనకి ఎండింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి, ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇస్తారు అని చెప్పేసి ఈ వీడియోలు అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో టోటల్ గా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఎస్ఎస్సి సిజిఎల్ మీద. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారండి. ఎస్ఎస్సి సిజిఎల్ కి ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మన నెంబర్ కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ప్రతి ఇయర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ప్రతి ఇయర్ పోస్టులు పెరుగుతుంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్ అనేది ప్రతి ఇయర్ అనేది రావడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఎస్ఎస్సి నోటిఫికేషన్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, జీడీ ఇటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు దేనికైనా మీకు ప్రిపరేషన్ చేసుకుంటే దీనికి ఎస్ఎస్సిజిఎల్ కి మీ ప్రిపరేషన్ అయితే వేరే నోటిఫికేషన్స్ కూడా రాసుకోవచ్చు. లైక్ ఆర్ఆర్బి రాసుకోవచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో మీకు సిలబస్ అనేది కామన్ గా అన్నిటికీ ఒకటే ఉంటుంది. కాకపోతే ఎస్ఎస్సి వచ్చేసి మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ అనేది అవగాహన ఉంటే ఇందులో ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది మీకు ఉంటుంది. అలా మీకు ఈజీగా రావాలి అంటే మీకు సబ్జెక్ట్ అనేది మీకు అవగాహన ఉండాలి, అలాగే ప్రిపరేషన్ అనేది బాగా కష్టపడాలి, ఎగ్జామ్స్ రాయాలి. అలా రాస్తేనే, అలా చేస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడే మీకు క్వశ్చన్ ఇవ్వడంలోనే ఆ క్వశ్చన్ ఏంటి అనేది చేయగలుగుతారు. అంతేగాని మీరు అప్లికేషన్ చేసేసి ఇంట్లో కూర్చొని మళ్ళీ ఎగ్జామ్ టైం పోయి ఎగ్జామ్ రాస్తే మాత్రం మీరు జన్మకి క్వాలిఫై అవ్వరు, ఎగ్జామ్ అనేది పాస్ కాదు, అట్లాగే మీకు జాబ్ అనేది రాదు. ఓకే, టోటల్ వీడియో మొత్తం చూడండి, ఒక అవగాహన అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, మనకి వేకెన్సీస్ మొత్తం ఎన్ని రావడం జరిగిందండి? 14,582 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఇది మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే జరుగుతుంది. అలాగే మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th జూన్ నుంచి 4th జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. 4th జూలై వరకు ఆగకుండా ముందుగానే అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే త్వరగా అప్లికేషన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి మీకు సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ ఎగ్జామ్ అనేది నేషనల్ లెవెల్లో ఉంటుంది, అంటే మొత్తం ఇండియా మొత్తం మీద ఉంటుంది, షిఫ్ట్ వైజ్ గా ఉంటుంది. మీకు 10 days, 15 days, 20 days అనేది డైలీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ డైలీ ఎగ్జామ్ షిఫ్ట్ వైజ్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక షిఫ్ట్ లో మీకు ఈజీగా రావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది, ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేది ఒక షిఫ్ట్ లో హార్డ్ గా రావచ్చు. మీరు అనుకోవచ్చు మాకు హార్డ్గా వచ్చింది కదా సార్, మాకు తక్కువ మార్క్స్ వస్తాయి, ఈజీగా వచ్చిన ఎక్కువ మార్క్స్ వస్తాయి కదా అని. ఆ భయం అవసరం లేదు. ఇటువంటి ఎగ్జామ్లు ఏంటంటే నార్మలైజేషన్ చేస్తారు. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మొత్తం ఈక్వల్ చేస్తారు లాస్ట్ కి. ఆ ఈక్వల్ చేసినప్పుడు మీకు తక్కువ వచ్చిన వాళ్ళకి మార్క్స్ పెరగడం, హార్డ్గా వచ్చిన పేపర్ తక్కువ వస్తాయి మార్క్స్, వాళ్ళకు మార్క్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గడం అనేది జరుగుతుంది. సో మీకు భయం అవసరం లేదు. ఎవరికి హార్డ్గా వచ్చినా ఎవరికి ఈజీగా వచ్చినా ఓ టోటల్ గా ఈక్వల్ చేస్తారు లాస్ట్ కి వచ్చేసి. సో మీకు ఎగ్జామ్ కష్టపడి చదివితే మీకు మార్క్స్ అనేది ఈజీగానే వస్తాయి. చూడండి, అర్థమవుతుంది కదా నేను చెప్పేది. నార్మలైజేషన్ చేస్తారు, హార్డ్ గా వచ్చినా ఈజీగా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఈక్వలే. లాస్ట్ కి వచ్చేసరికి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, నార్మలైజేషన్ లో ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి తగ్గడం జరుగుతుంది ఈ నార్మలైజేషన్ ప్యాటర్న్. ఓకే, చూడండి, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 32 ఇయర్స్ వరకు ఇచ్చారు. అంటే పోస్ట్ వైజ్ గా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక పోస్ట్ కి 27 ఇయర్స్ లాస్ట్ ఇచ్చారు, అలాగే ఒక దానికి 30 ఇయర్స్, ఒక దానికి 32 ఇయర్స్ ఇలా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ అనేది మీకు దాంట్లో చూపిస్తాను. సో ఎలిజిబుల్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేట్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎవరు ఎనీ డిగ్రీ, బీటెక్ ఉన్న, డిగ్రీ ఉన్న, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి, మీరు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టైర్ 1 ఎగ్జామ్, టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి క్వాలిఫై అవ్వాలి. టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి దాంట్లో మంచి మార్కులు వస్తేనే మీకు మెరిట్ లో వస్తేనే జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఎగ్జామ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th నుంచి 4th జూలై వరకు ఉంటుంది. అలాగే చూడండి, ఇక్కడ ఎగ్జామ్ డేట్ టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు 13th నుంచి 30 వరకు, ఆగస్ట్ వరకు ఆ డేట్స్ లో మీకు ఎగ్జామ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ డేట్ లో మీరు ఎప్పుడైనా మీకు ఎగ్జామ్ అనేది రావచ్చు. చూడండి, టైర్ 2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది? December 25. ఓకే, డిసెంబర్ లో వచ్చేసి టైర్ 2 ఎగ్జామ్. టైర్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైర్ 2 ఎగ్జామ్. టైర్ 1 ఎగ్జామ్ ఆగస్ట్ లో ఉంటుంది, టైర్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఏ ఇయర్ లో ఏ వేకెన్సీస్ అనేది ఎలా ఇచ్చాడు అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, 2017 లో 9,276 వేకెన్సీస్ రావడం జరిగింది. సో 18 లో 11,271 వేకెన్సీస్,
అలాగే 2019 లో 8,000 ఇవ్వడం జరిగింది, 2020లో 7,000, 2021లో 7,600. నెక్స్ట్ చూడండి 2022లో చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది, 37,000. అలాగే 2023లో 8,400 చేంజ్. అలాగే 2024లో 17,000 చేంజ్. అలాగే ఇప్పుడు వచ్చేసి 14,000 చేంజ్ వేకెన్సీస్ అనేది జరిగింది. అంటే వేకెన్సీస్ అనేది ఒక్కొక్క ఇయర్ లో పెరుగుతూ ఉన్నాయి, ఒక్కొక్క ఇయర్ లో తగ్గుతూ ఉన్నాయి. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఏ ఇయర్ అయినా మీకు జాబ్ కొట్టుకోవచ్చు, ఇన్ టైంలో కొట్టుకోవాలి. ఎందుకంటే ఏజ్ పెరిగితే మళ్ళీ ఎలిజిబుల్ కాదు. కష్టపడి చదువుకుంటే 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. జాబ్ అనేది పక్కాగా వస్తుంది కష్టపడిన వాళ్ళకి. ఓకే, చూడండి ఇక్కడ ఏజ్ చెప్పాను కదా, ఏజ్ వచ్చేసి 18 నుంచి 32 years వరకు ఉంటుంది. కొన్ని పోస్టులకు వచ్చేసి 18 నుంచి 27 వరకు ఇస్తారు అన్నమాట. దీంట్లో వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఇటువంటి కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, ఇటువంటి జాబ్లకు వచ్చేసి మీకు 18 నుంచి 27 years వరకు ఏజ్ అనేది ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి అయితే ఎస్సీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years మళ్ళీ ఎక్స్ట్రా ఉంటుంది. ఆడిటర్ అండ్ అకౌంట్స్, జూనియర్ అకౌంట్ వచ్చేసి మీకు దీనికి కూడా 18 నుంచి 27 years వరకు ఉంటుంది. అలాగే అసిస్టెంట్ ఇంకో వేరే జాబ్స్ అనమాట ఇవి. ఇన్స్పెక్టర్, డివిజనల్ అకౌంట్స్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సబార్డినేట్ ఇటువంటి జాబ్లకు వచ్చేసి మీకు 18 నుంచి 30 years వరకు ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని జాబ్లకి 27 years, కొన్ని జాబ్లకి 30 years. కొన్ని జాబ్లు చూడండి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీనికి వచ్చేసి 32 years వరకు ఇవ్వడం జరిగింది. సో చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఓకే, కొన్ని జాబ్లకు వచ్చేసి చూడండి 20 years నుంచి 30 years వరకు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 20 నుంచి 30 years వరకు, లేదంటే 18 నుంచి 30 years వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్ అండ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సెక్షన్ హెడ్, ఇటు వచ్చేసి 18 నుంచి 30 years వరకు ఇవ్వడం జరిగింది. సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి 20 నుంచి 30 years వరకు. ఇలా ఏజ్ అనేది పోస్ట్ వైజ్ గా మీకు ఏజ్ అనేది డిఫరెంట్ గా ఉన్నది. సో మీరు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు ఈ ఏజ్ అనేది ఉన్నట్టయితే. చూసుకొని అప్లై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఎనీ డిగ్రీ అప్లై చేసుకున్న వాళ్ళు ఈ మొత్తం పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫై నేచర్. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అనేది కంపల్సరీగా మెరిట్ వస్తేనే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. పేపర్ 2 లో వచ్చేసి పేపర్ 1 లో వచ్చేసి చెప్పారు కదా, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ టెస్టే ఉంటుంది. ఓకే, అలాగే పేపర్ 1 టైప్ 2 లో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి అందరికీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ పోస్టుల వరకే ఉంటుంది. అది జేఎస్ఓ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పోస్టుల వరకే మీరు పేపర్ 2 అనేది రాయడం జరుగుతుంది. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే అది అప్లై చేసుకోవాలి. అంటే స్టాట్స్ సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇటువంటి సబ్జెక్టులు అనేది ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్ అప్లై చేసుకుంటే మళ్ళీ దానికి మీరు పేపర్ 2 కూడా రాయాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ పేపర్ 1 వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఇస్తారు, 50 marks. అంటే ఒక క్వశ్చన్ కి 2 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మీకు 1 hour అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 questions, 50 marks. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 questions, 50 marks. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసి 25 questions, 50 marks. చూడండి అన్ని 25 questions, 50 marks అనేది ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫై అయ్యే ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. టోటల్ గా 1 hour అనేది ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ టైప్ 2 ఎగ్జామ్. టైప్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందో దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 అనేది అందరూ క్వాలిఫై అవ్వాల్సిందే. పేపర్ 2 అనేది స్పెసిఫిక్ సబ్జెక్ట్ చెప్పాను కదా, స్టాటిస్టిక్స్ అనేది, మ్యాథమెటిక్స్ అనేది, అటువంటి సబ్జెక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేస్తే వాళ్ళు కూడా ఈ పేపర్ రాయాల్సి వస్తుంది. పేపర్ 1 వచ్చేసి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 1 వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటాయి అనమాట. దాంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ ఎగ్జామ్. దీంట్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే మీకు వచ్చేసి ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్ ఈ సబ్జెక్టులు కూడా వస్తాయి. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి 30 questions. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 questions. టోటల్ గా 60 marks. 60 marks వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ కి 3 marks ఇచ్చాడు. మొత్తంగా 120 marks అనేది దీంట్లో రావాలి. సో ఎగ్జామ్ వచ్చేసి 1 hour ఉంటుంది ఈ సెక్షన్. ఓకే, ఈ సెక్షన్ అనేది 1 hour రాయాల్సి వస్తుంది. ఓకే, అలాగే చూడండి ఇక్కడ క్వశ్చన్స్ అనేది 30 questions. వాడు ఎన్ని మార్కులు అయినా ఇచ్చుకొని ఓకే
మనకి క్వశ్చన్స్ కరెక్ట్ గా చేస్తేనే మీకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి సెక్షన్ 2 వచ్చేసి ఈచ్ సెక్షన్ కి 1 అవర్ అనమాట. మొత్తం ఏంటి 2 hours 15 minutes చూసుకోండి. ఓకే 2 hours 15 minutes అనేది ఉంటుంది. సెక్షన్ వైజ్ గా మీకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 క్వశ్చన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 70 మార్క్స్. 70 into 3 వచ్చేసి 210 మార్క్స్. మనకి ఇదే మెయిన్, వాడు ఎన్ని మార్కులైనా ఇచ్చుకొని మనకి క్వశ్చన్స్ అనేది 100% మనం కరెక్ట్ చేస్తే మనకి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. చూడండి సెక్షన్ 3 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ into 3 అంటే 60 మార్క్స్. 15 minutes టైం అనమాట దానికి. అలాగే సెక్షన్ 4 వచ్చేసి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే 1 డేటా ఎంట్రీ టాస్క్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి 20 minutes లో మీరు రాయాల్సి వస్తుంది. సెక్షన్ 2 పేపర్ 2 అనేది చెప్పాను కదా, వాళ్ళు సపరేట్ గా ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 100 into 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా 200 మార్క్స్. ఇక్కడ చూడండి సెక్షన్ 1 లో ఫస్ట్ సెక్షన్ లో కూడా మీకు ఎగ్జామ్ లో నెగిటివ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటి 0.50. ఓకే 0.50 నెగిటివ్ మార్క్స్. ఒక మార్క్స్ మీరు పట్టుగా ఒక క్వశ్చన్ చేసి ఇంకో క్వశ్చన్ తప్పు చేస్తే మాత్రం ఒక క్వశ్చన్ రైట్ హ్యాండ్ క్వశ్చన్ లో నుంచి హాఫ్ మార్క్ అనేది పోతుంది. సో నెగిటివ్ మార్క్స్ కంపల్సరీగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి నెగిటివ్ మార్క్స్ ఎలా ఉందంటే సెకండ్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ రాకపోతే ఒక మైనస్ మార్క్ పోతుంది. ఓకే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ లో 0.5, సెకండ్ ఎగ్జామ్ లో పేపర్ 1 వచ్చేసి నెగిటివ్ మార్క్స్ 1 ఉంది. అది 0.5, ఇది 1 ఉంది. అలాగే పేపర్ 2 లో వచ్చేసి దీంట్లో 0.5 ఇవ్వడం జరిగింది. ఓకే 0.50 నెగిటివ్ మార్క్స్ అనేది ఇందులో ఉంటుంది. సెక్షన్ పేపర్ 1 లో వచ్చేసి నెగిటివ్ మార్క్స్ 1 మార్క్స్ ఉన్నాయి. అంటే ఒకటి తప్పు పోతే ఒకటి కరెక్ట్ అయితే 1 మార్క్ పోయినట్టే. సో ఆలోచించుకొని ఎవరైతే సబ్జెక్ట్ వస్తుందో వాళ్ళైతేనే రాయగలుగుతారు. ఇది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇలా ఎంత స్ట్రిక్ట్ గా అవుతుంది, ఎంత కాంపిటేటివ్ గా అవుతుందో మీకు అర్థం చేసుకోవాలి. దీంట్లో చూడండి ఇక్కడ సబ్జెక్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ లో ఏ టాపిక్స్ అడుగుతాయి అనేది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ టాపిక్ నుంచి ఎలా వస్తాయి కూడా మీకు ఈజీగా చెప్పడం జరుగుతుంది మనం. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ లో ఆల్ఫాబెట్ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు, మోడల్సే మారుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి క్లాసిఫికేషన్, ఎనాలిసిస్, కోడింగ్, డికోడింగ్, సిరీస్, నాన్ వెర్బల్, వర్డ్ ఫార్మేషన్, మ్యాట్రిక్స్ ఇటువంటి టాపిక్స్ అడుగుతాడు. బ్లడ్ రిలేషన్స్, సిలోయిజమ్స్ ఇటువంటి టాపిక్స్ గురించి దీంట్లో అడుగుతాడు. జనరల్ అవేర్నెస్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, కరెంట్ సీఎంస్, గవర్నర్స్, స్పోర్ట్స్, బుక్స్ ఆథర్, ఇంపార్టెంట్ స్కీమ్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఇటువంటి అనేది దీంట్లో జనరల్ అవేర్నెస్ జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అనేది తక్కువ మార్క్స్ అనమాట. సో కాకపోతే మనకి అన్ని ఇంపార్టెంట్, ఎందుకంటే స్కోరింగ్ రావాలి కాబట్టి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ చూడండి సింప్లిఫికేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్, మెన్సురేషన్, డిఐ, పర్సెంటేజ్, రేషియో, ప్రపోర్షన్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏజెస్. ఓకే ఇటువంటి టాపిక్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇటువంటి టాపిక్స్ కూడా అడుగుతారు. సో చూడండి ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎగ్జామ్ లో వచ్చేసి మీకు ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్, ఓకే మెన్సురేషన్, ఓకే ఇటువంటి టాపిక్స్ కూడా అడగడం జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ గురించి కూడా అడుగుతారు. అలాగే ఇంగ్లీష్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, క్లోజ్డ్ టెస్ట్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ కరెక్షన్స్ ఇలా టాపిక్స్ అనేది అదే సబ్ టాపిక్స్ అనేది ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. సో ప్రతిదీ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. టాపిక్స్ అనేది ఈ విధంగా అడుగుతారు. ప్రతి టాపిక్ కూడా మీరు ఫ్యాకల్టీ చెప్పి నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రం అన్ని ఈజీగానే అవుతాయి మీకు. చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ చెప్పాను కదా, సిజిఎల్ డిపార్ట్మెంట్స్ అనేది చూడండి ఇక్కడ పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. సో ఏ డిపార్ట్మెంట్ లో ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందంటే సెంట్రల్ సెక్రటరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటువంటి డిపార్ట్మెంట్ లో, రైల్వే డిపార్ట్మెంట్, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిబిఐ, సిఐడి డిపార్ట్మెంట్ ఇటువంటి టోటల్ డిపార్ట్మెంట్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. మనకి కూడా ఎట్లా ఉంటుంది పంచాయతీ, ఓకే అలాగే జిహెచ్ఎంసీ అని చెప్పేసి ఇటువంటి డిపార్ట్మెంట్ ఉంటాయి కదా. మన హోమ్ డిపార్ట్మెంట్ అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, ఇటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటాయి కదా. ఇట్లానే వీటిలో కూడా అటువంటి అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో మనకి ఇక్కడ తెలంగాణలో మనకు సంబంధించి, ఏపీకి సంబంధించి ఏ విధంగా ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా అలా ఉంటాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో ఇటువంటి పోస్టులు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఒక్కో డిపార్ట్మెంట్ లో దానికి సంబంధించిన జాబ్స్ డిపార్ట్మెంట్స్ అనమాట. ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీరు మంచిగా రాసుకుంటే ఎగ్జామ్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం. ఓకే
చూడండి, ఇక్కడ మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కంపల్సరీ మన ఫోన్ నెంబర్ కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఈ నోటిఫికేషన్ చదువుకుంటే మీకు లోకల్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్ పడ్డా, సెంట్రల్ గవర్నమెంట్ లో ఆర్ఆర్బీ పడ్డా, ఎస్ఎస్సి జీడీ పడ్డా, ఏ వేకెన్సీస్ పడ్డా ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు రాసుకోవటం ఈజీ అవుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే ఎస్ఎస్సికి, బ్యాంకింగ్ కి ఇటువంటి వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది, అలాగే రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి అథమెటిక్, రీజనింగ్ ఇటువంటి ఇంగ్లీష్ ఎవరైతే చేస్తారో మిగతా సబ్జెక్టులు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఎందుకంటే ఇయే మెయిన్ అనమాట. మ్యాథ్స్ మీద ఎక్కువ ప్రాబ్లం అవుతుంది, రీజనింగ్ అలాగే ఇంగ్లీషే రాదు. మాక్సిమం స్టూడెంట్స్ ఇదే ప్రాబ్లం. జీకే అంటారా ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకుంటే ఎలా వాళ్ళకి క్వాలిఫై అవ్వచ్చు. సో కొంతమందికి ఆ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో అయితే మీకు అథమెటిక్ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ మీదనే ఎక్కువ స్కోరింగ్ రావాలి. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే వీటితో పాటు థియరీ సబ్జెక్టుల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇదే సిలబస్ కాబట్టి ఈజీగా ప్రిపరేషన్ చేసుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, దేంట్లోనే జాబ్ కొట్టవచ్చు. ఇంకో విషయం, కొంతమంది వస్తారు ఆర్ఆర్బీకే జాయిన్ అవుతారు, గ్రూప్ డీకే జాయిన్ అవుతున్నాం అంటారు, కొంతమంది ఎస్ఎస్ జీడీకి జాయిన్ అవ్వాలనుకుంటారు అంటారు, కొంతమంది సీజీఎల్కి అంటారు. చూడండి అమ్మా, ఏ నోటిఫికేషన్ జాయిన్ అవునా కానీ అదే సిలబస్ ఉంటుంది. మీరు మైండ్ లో ఇదే జాయిన్ అవ్వాలా అదే జాయిన్ అవ్వాలని పెట్టుకొని రావకండి. ఓకే, ఎందుకంటే మీకు చెప్పేది అన్ని సబ్జెక్టులు అవే. ఓకే, మీరు సబ్జెక్టులు అవే అయినా మీరు గ్రూప్ డిఏ రాస్తాను అని పెట్టుకోబాకండి. ప్రతి ఎగ్జామ్ రాయాలి. ఓకే, ప్రతి ఎగ్జామ్ రాస్తేనే ఏదో దాంట్లో జాబ్ వస్తుంది. అంతేగాని నేను ఫలానా ఈ నోటిఫికేషన్కే రాస్తాను, ఈ నోటిఫికేషన్ రాస్తాను అంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ దాంట్లో జాబ్ రాకపోతే నెక్స్ట్ ఏమనుకుంటారు, పాపా నేను అప్పట్లో అదే రాస్తే అయిపోయేది కదా, జాబ్ వచ్చేది, మా ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు, ఇటువంటి ఫీల్ అవ్వాల్సి వస్తుంది. చూడండి, సపరేట్ గా ఆ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్, అదే కోచింగ్ ఇదే కోచింగ్ అని ఏం పెట్టుకోకండి. మీరు జాయిన్ అయితే ప్రతి నోటిఫికేషన్ కి మీరు ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ప్రతి దానికి సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక్కో దాంట్లో ఆర్ఆర్బీలు ఇంగ్లీష్ అడగరు. ఓకే, ఎస్ఎస్సి మిగతా వాటిలలో ఇంగ్లీష్ అడుగుతారు. అట్లనే ఉంటుంది. ఒక దాంట్లో కొన్ని సబ్జెక్టులు అడగడం, ఒక దాంట్లో కొన్ని సబ్జెక్ట్ అడుగుతాడు. సిలబస్ మాత్రం కామన్ గా ఒకటే ఉంటుంది. 1 or 2 సబ్జెక్టులే అడగరు. ఓకే, ఎవరైతే చెప్పాను కదా జాయిన్ అవుదాం అనుకుంటే నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. మీకు ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇయర్ అనేది ఎస్ఎస్సిలో వస్తుంది, ఆర్ఆర్బీలో వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడబోతున్నాయి. సో ఈ ఛాన్సెస్ అనేది మీకు చేసుకోకండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాయిన్ అవ్వడం కంటే నోటిఫికేషన్ ముందే జాయిన్ అవుతే మీకు ప్రిపరేషన్ అనేది చేసుకోవడానికి టైం ఉంటుంది, ఎగ్జామ్స్ రాసుకోవడానికి టైం ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు హడావుడిగా జాయిన్ అయితే మాత్రం క్లాసెస్ మాత్రమే అవుతాయి, ఎగ్జామ్స్ మీరు రాయలేరు, అలాగే కూర్చొని చదువుకోవడానికి టైం ఉండదు. ఇది ఒకటి ఆలోచించుకొని మీరు అనేది డిసిషన్ అనేది తీసుకోండి.